మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం కండి అంటూ ఎన్నికల కమిషన్ లెటర్ రాయడం ఏం చెప్తారు? అంటే చాలా క్లారిటీగా చెప్పారు, జనవరి వరకు ఎన్నికలు కంప్లీట్ అయిపోవాలి అని. కరెక్ట్ ఏమో. మామూలుగా మనకు షెడ్యూల్ ప్రకారంగా 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాల ప్రకారం ఏ విధంగా అది రాజ్యాంగ ప్రతిపత్తి స్థానిక సంస్థలకు, స్థానిక ప్రభుత్వాలకు ఏ విధంగా లోక్సభకు ఆ ఎన్నికల వాళ్ళ డ్యూరేషన్ లోపలనే ఎన్నికలు జరపాలా, అసెంబ్లీలకు వాళ్ళ పరిమితి ఎన్నికల కాలపరిమితి వాళ్ళ యొక్క కాలపరిమితి లోపల ఎన్నికలు జరపాలా, అది రాజ్యాంగం. అదే విధంగా గతంలో 73, 74 రాజ్యాంగ సవరణలకు లేని ముందు కాలంలో అవి స్థానిక సంస్థలే, రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టాయిష్టం. కానీ ఇప్పుడు రాజ్యాంగ ప్రతిపత్తి కలిగినటువంటి వ్యవస్థలు కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి, లోక్సభకు, అసెంబ్లీలకు ఏ విధంగా ఎన్నికలు నిర్వహించినట్టే వీటికి కూడా 5 ఏళ్ల లోపలే నిర్వహించాలి. అది చట్టం చెప్తా ఉంది. ఆ ప్రకారంగా చూసినప్పుడు ఈ యొక్క 2026 మార్చి లోపల సర్పంచ్ ఎన్నికల టైం అయిపోతుంది. 2026 మార్చి సర్పంచ్ ఎన్నికలకు రూరల్ బాడీస్ లో. తర్వాత 2026 జూలైకి మండల పరిషత్లు, జిల్లా పరిషత్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ. అంటే రూరల్ గ్రామీణ ఎన్నికలకు సంబంధించి మార్చిలోనేమో సర్పంచ్ది, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఏమో జూలై. మిగతా అర్బన్ బాడీస్ అటు నగరపాలిక, తర్వాత మున్సిపాలిటీస్, వీటికి వచ్చేసి ఏప్రిల్కి అయిపోతుంది, 2026 ఏప్రిల్కి. కాబట్టి ఓవరాల్గా మార్చికి 1, ఏప్రిల్కి 1, జూలైకి 1 అయిపోతాయి. కాబట్టి ఓవరాల్గా జనవరిలోనే ఒక 3 నెలలు ముందుగా పెట్టచ్చు అనే యాంగిల్లో వచ్చేసి నీలం సహాన్ గారి స్టేట్ ఎన్నికల కమిషన్ ఆలోచిస్తూ ఉంటుంది. కాబట్టి మరి గవర్నమెంట్ తరఫున ఏమొస్తుందో చూడాలి మరి. ఎందుకంటే దీంట్లో కేవలం అనుకుంటానే కాదు, దీనికి ముందు వార్డుల విభజన జరగాల, దాని తర్వాత వచ్చేసి ఓటర్ లిస్టు ప్రిపేర్ చేయాలా, తర్వాత రిజర్వేషన్స్ చేయాలా, దాని తర్వాత వచ్చేసి ఎన్నికల షెడ్యూల్. రిజర్వేషన్ చేసినంత వరకు ఎన్నికల షెడ్యూల్ చేయడానికి లేదు. రిజర్వేషన్ వచ్చేసి మళ్ళా రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంది. వచ్చిన సమస్యలు ఏమంటే ఓటర్ లిస్టు ప్రిపరేషన్ వరకు కూడా ఎన్నికల కమిషన్ ఉంటుంది, కానీ రిజర్వేషన్స్ మాత్రము ఎన్నికల కమిషన్ చేతిలో ఉండదు. రిజర్వేషన్స్ వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది. రిజర్వేషన్స్ చేసినంత వరకు షెడ్యూల్ పట్టించడానికి లేదు. ఎందుకంటే ఏ యొక్క జిల్లా పరిషత్ దేనికి పోతుందో తెలియదు కదా, అట్లా మున్సిపాలిటీ కానీ కార్పొరేషన్ కానీ ఏదైనా. కాబట్టి ఇక్కడ ఎన్నికల కమిషన్ అనుకుంటానే కాదు, రాష్ట్ర ప్రభుత్వం యొక్క 2 అనుకుంటేనే అవుతుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏమనుకుంటుందో చూడాలా, అది ఒక యాంగిల్. ఒకవేళ ఎన్నికలు అంటూ జరిపితే గతంలో జగన్ ప్రభుత్వం చేసినట్టు వచ్చేసి మొత్తం రమేష్ కుమారే చేతులు పైకెత్తేసి కేంద్ర హోమ్ మినిస్టర్కు నాకే రక్షణ లేదు అని రమేష్ కుమార్ లెటర్ రాసినట్టు, అటువంటి పరిస్థితి మళ్ళా ఇక్కడ నామినేషన్స్ వేయకుండా, నామినేషన్స్ వేసింటే వాళ్ళని విత్డ్రా చేసుకునేట్టుగా స్కూటీలో కొందరిని ఎత్తేయడము, విత్డ్రావలప్పుడు కొంతమందిని దొంగ సంతకాలు పెట్టి విత్డ్రావల్ చేసినట్టుగా ఈలే చేయడము. కాబట్టి ఆ విధంగా దాదాపు ఏకగ్రీవాలు అయిపోయినాయి. గత జగన్ పాలనలో దాదాపు 70 to 80% ఏకగ్రీవంగా అయిపోయినట్టే. ఆ విధంగా చేస్తారా ఇల్లు కూడా పోలీసులు అధికారం పెట్టుకొని, లేదు ప్రజాస్వామ్యబద్ధంగా చేస్తారా అనేది చూడాలి. మరి ముందు ఎన్నికలు వచ్చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వము, ఎన్నికల కమిషను 2 కోఆర్డినేషన్తో ఉన్నాయా, రెండవది వచ్చేసి వన్స్ షెడ్యూల్ పట్టించినాక సక్రమంగా ఎన్నికలు జరుగుతాయా, లేదంటే జగన్ మాదిరే ఇల్లు కూడా అదే టైప్ చేసి అధికార దుర్వినియోగం పాల్పడి పోలీస్ యంత్రాంగం ద్వారా చేస్తారా చూడాలి మరి. కానీ ఏది ఏమైనా స్థానిక ప్రభుత్వాల పరిస్థితి ఘోరంగా ఉందమ్మా. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు చెప్పినట్టు ఏదో ప్రతి మంత్ 3వ శనివారం స్వచ్ఛ భారత్ అని చెప్పేసి, అంటే ఎలా ఉందంటే ఇది స్వచ్ఛాంధ్ర అంటే నెలలో ఒకరోజు స్నానం చేసేసి మిగతా 29 రోజులు స్నానం చేయకుండా పర్వాలేదు అన్నట్టు ఉంది. నెలలో 3వ శనివారం మాత్రం వచ్చేసి పోజులు కొట్టి ఏదో చేయడము. ఎంత ఘోరంగా! నేను ఎక్కడో కాదు, మా ఊరు వచ్చేసి మేజర్ పంచాయతీ, పులివెందుల నియోజకవర్గము, వేంపల్లె మేజర్ పంచాయతీ, 50,000 జనాభా ఉంది. రేపు మాపు మున్సిపాలిటీ కాబోతా ఉంది. నేను ఇక్కడ డాక్టర్గా ప్రాక్టీస్ పెట్టి 45 సంవత్సరాలైంది. డాక్టర్గా, జెడ్పీ చైర్మన్గా, రాజ్యసభ మెంబర్గా, 20 పాయింట్ ప్రోగ్రామ్ చైర్మన్గా, పొలిటికల్ పార్టీస్ అటు తెలుగుదేశంలో ఉన్నాను, ఇప్పుడు ఇక్కడ ఉన్నాను. కానీ ఇంత అధ్వానమైనటువంటి పరిస్థితి గ్రామ పంచాయతీకి ఎప్పుడూ చూడలే. ఈ 45 సంవత్సరాల్లో ఇంత అధ్వానమైన పరిస్థితి. 7 నెలల మంటే ఇక్కడ పారిశుద్ధ్య సిబ్బంది ఉన్నారు, వాటర్ బక్స్
100 మంది ఉన్నారు, ఏ నెలల ముందు జీతాలు లేవు వాళ్ళకు, 7 నెలలు జీతాలు లేకుంటే పారిశుద్ధ్య సిబ్బంది వాళ్ళు వచ్చేసి పని చేయడం లేదు. ఈవో లేడు 3 నెలలు 7 నెలల ఉంటే, ఏ ఈవో వేసినా రాడు, రాజకీయ జోక్యము. ఈవో లేడు, 7 నెలల ఉంటే జీతాలు లేదు. మొత్తము పందులు, కుక్కలు, దోమలు, ఆవులు, మనుషులు సహజీవనం చేస్తా ఉన్నారు. ఇంత దరిద్రమైన పాలన ఏ హయాంలో లేదు. పైకి మాత్రము స్వచ్ఛాంధ్ర, ఆరోగ్యాంధ్ర, ఆనందాంధ్ర, స్వర్ణాంధ్ర. నిజంగా వచ్చి చూస్తే సిగ్గుతో తల వంచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి స్థానిక గ్రామ పంచాయతీల పరిస్థితి అంత దారుణంగా ఉంది. చంద్రబాబు పాలనలో పవన్ కళ్యాణ్ కన్సర్న్ మినిస్టర్గా ఇంత అధ్వానమైన మినిస్టర్ ఇంతవరకు ఎవరూ లేరు. ఇంతవరకు ఒక అనామకుడున్నా కానీ బాధరున్నా కానీ ఇంత అధ్వానంగా ఎప్పుడూ లేదు. ఏదో అక్కడక్కడ మొదట్లో ఆ ఉపాధి హామీ పథకం నిధులతో కొన్ని రోడ్లు వేశారు, గుంతలు పూడ్చారు, అంతే తప్ప ఏం లేదు. గ్రామ సభలను ఒకే రోజు జరుపుతున్నారు. ఏం ప్రయోజనం జరిగితే మొత్తం పారిశుద్ధ్య సిబ్బందికి జీతం 11th ఫైనాన్స్ కమిషనర్గా నిన్ననేమో డబ్బులు వేస్తున్నారు. దాదాపు వచ్చేసి 10 నెలల ఉంటే 15th ఫైనాన్స్ కమిషన్ కేంద్రం డబ్బులు ఇస్తే రాష్ట్రం డైవర్ట్ చేసి గ్రామ పంచాయతీలకు, మండల పరిషత్లకు, జిల్లా పరిషత్లకు నిధులు ఇవ్వలేదు. కాబట్టి అధ్వానంగా ఉన్నాయి స్థానిక సంస్థలు, ప్రత్యేకించి గ్రామ పంచాయతీలు.